ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. ఏంటి లొకేషన్ మారిపోయిందని అనుకుంటున్నారా? ఈ రోజు బైకింగ్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉండి లాన్ అయితే చేస్తున్నాను ఇంటి లోపల, ఏమి అనుకోకండి. అండ్ ఈ రోజు మనం చూడబోయేది ఏంటి అని అంటే, చాలా మంది అడుగుతున్నారు అక్క ఫేస్ బ్రైట్ గా అవ్వడానికి ఏవేవో క్రీములు వాడుతున్నాం కానీ వాటన్నిటికన్నా మంచిది ఏదైనా ఒకటి ఆయుర్వేదిక్ క్రీమ్ గానీ ఫేస్ ప్యాక్ గానీ చూపించండి అని అడిగారు. సో ఈ రోజు మనము ఆయుర్వేదిక్ ఫేస్ ప్యాక్ మనం అది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. లేదు అని అంటే మనకి ఆయుర్వేదిక్ షాప్స్ లోని ఈజీగా దొరికేస్తుంది. కాకపోతే దాని మీద పేర్లు అలాంటివి ఏమి ఉండదు, ఇలా ఫేస్ ప్యాక్ అని చెప్పేసి ఇచ్చేస్తూ ఉంటారు పౌడర్. ఆ పౌడర్ అందులో ఏంటి మిక్స్ చేశారో తెలియదు కాబట్టి మీకు నేను ఇంట్లోనే చక్కగా మనం ఇంట్లో ఎటువంటి పౌడర్ ని మనం ఉపయోగించాలి, విత్ ఇన్ 20 days లోనే మీకు బ్రైట్ గాను ఇంకా అలాగే ఫేరర్ గా స్కిన్ అయితే మారుతుంది. మరి ఫేస్ కి ఇంకా అలాగే నెక్ ఏరియాలోని హ్యాండ్స్ కి కూడా వాడుకోవచ్చు, నలుపు ఎక్కకుండా ఉండేందుకు, తెల్లగా రావడం కోసం, ట్యానింగ్ కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి బ్యాక్ సైడ్ నెక్ మీద చాలా మందికి ట్యాన్ అయిపోయి నల్లగా అయిపోతూ ఉంటుంది కదా, దానికి కూడా ఉపయోగించవచ్చు. మరి ఈ ఫేస్ ప్యాక్ ఏంటా అని అనుకుంటున్నారా? దీనికి సంబంధించి మనకి మంజిస్టా ఇంకా అలాగే అతి మధురం అని దొరుకుతాయండి. రెండు కూడా నేను స్క్రీన్ లో చూపిస్తున్నాను చూడండి. అతి మధురం ఇంకా అలాగే మంజిస్టా, ఈ రెండు కూడాను చక్కగాను మనకి వేర్లు అమ్ముతూ ఉంటారు కదా, మూలికలు వేర్లు ఇవన్నీ కూడా అమ్ముతున్న షాప్స్ లోని తీసుకొని రెండింటిని కూడా సమపాలల్లోని చక్కగా నూరేసేయండి, లేదంటే దంచేసి వాటర్ వేసి చక్కగా నూరేసి ఆ గంధాన్ని ప్రతిరోజు కూడా నైట్ పడుకునే ముందు ఫేస్ వాష్ చేసేసుకొని ఫేస్ అంతటికి కూడా అప్లై చేసేసుకోండి. ఇంకా నెక్ ఏరియాలో కూడా అప్లై చేసుకోవచ్చు. చెప్పాను కదా, ఎక్కడైతే మనకి నలుపుదనం ఉందో అదంతా కూడా మనం అప్లై చేసేసి ఒక అరగంట లేదంటే పావు గంట ఉంచి అది కంప్లీట్ గా తడి ఆరిపోయిన తర్వాత ఫేస్ వాష్ అయితే చేసుకోవాలి. ఇలా 20 days చేస్తే చాలండి, చాలా ఫేరర్ స్కిన్ అయితే మీ సొంతం అవుతుంది. అంతేకాదు మరి కొంతమందికి పింపుల్స్ ఉంటాయి, పింపుల్స్ ఉన్న వాళ్ళ మటుకు ఇదైతే అప్లై చేయకండి దయచేసి, ఫేస్ మండుతుంది. ఎందుకంటే మంజిస్టా ఇంకా అలాగే అతి మధురం రెండు కలుపుతాం కాబట్టి ఫేస్ అయితే కొంచెం మంటలాగా అనిపిస్తుంది. కొంతమందికి మాత్రమే పడుతుంది, అందరికీ పడదు. కొంతమందికి గంధంలా చల్లగానైతే ఉంటాయి అనమాట. మరి కొంతమందికి ఏంటంటే ఎక్కడైనా ఊన్స్ గానీ కట్స్ గానీ లేదంటే ఇలా పింపుల్స్ గానీ ఉండేటప్పుడు మంట వచ్చే ఛాన్స్ ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ పనిచేస్తుంది. మరి ఫేస్ ప్యాక్ ఎలా ఉపయోగించుకోవాలి, కేవలం 20 days ఉపయోగించి ఆపేయాలా లేదంటే ఇంకా ఏమైనా ఉందా అనే దాని గురించి చెప్తాను వినండి. ఈ ఫేస్ ప్యాక్ మనకి కంప్లీట్ గాను కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు కాబట్టి కంటిన్యూ చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. లేదు కొంతవరకు ఫేస్ బాగా క్లియర్ గా అయిపోయింది అనుకున్న వాళ్ళు కొన్ని రోజులు వాడి వదిలేసేయచ్చు. అయితే మ్యారేజ్ సెట్ అయ్యింది, మంచిగా కనిపించాలి, ఫేరర్ గా అవ్వాలి అనుకుంటే మ్యారేజ్ కి ఒక 20 days లేదంటే 15 days ముందు నుంచే మీరు ఇది కంటిన్యూ చేశారనుకోండి ప్రతిరోజు నైట్, మీకు 3 days లో దీని ఎఫెక్ట్ అనేది తెలిసిపోతుంది. బాగుంటే బాగానే పనిచేస్తుంది, లేకపోతే కొంచెం ఎర్రగా నైట్ అవుతుంది. అంతలా నెగిటివ్ రిజల్ట్స్ ఏమీ రావు, ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవచ్చు. అలా అప్లై చేసుకుంటే మీకు కనీసం ఆ 15 days ఎఫెక్ట్ అనేది మీ పెళ్లి రోజుకి మంచిగానైతే కనిపిస్తుంది. సో ఈ రకంగా మనము కావాల్సినప్పుడు వాడుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు, లేదు అనుకుంటే కంటిన్యూ చేయొచ్చు. మరి దీని గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్నారని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. అవును, అడగడం మర్చిపోయానండి, మన ఛానల్లోని హర్రర్ స్టోరీస్ చెప్తున్నాను కదా, అవి నచ్చుతున్నాయా లేదా అనేది నా కామెంట్ సెక్షన్ లోనైతే ఖచ్చితంగా తెలియజేయండి. నాకు అర్థం కావట్లేదు, మీకు చూస్తున్నారా చూడట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు. అయితే ఈ రోజు హర్రర్ స్టోరీ ఏంటా అని అనుకుంటున్నారా? మరి చూసేయండి. మరి ఈ రోజు మనం చూడబోయే హర్రర్ రియల్ ఇన్సిడెంట్ ఏంటి అనంటే యాక్సిడెంట్స్. రోడ్ మీద హైవేలోని యాక్సిడెంట్స్ జరగడం సర్వసాధారణమైనప్పటికీ ఎవరైనా ఆ యాక్సిడెంట్ కళ్ళారా చూసినప్పుడు వాళ్ళకి అది మనసులోనైతే ఉండిపోతుందండి. ఎన్ని రోజులైనా కూడాను మనకి ఆ యాక్సిడెంట్ అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో అది మనకి అలా గుర్తొస్తూనే ఉంటుంది, దాన్ని మర్చిపోవడం అసాధ్యం. అయితే అలా యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రత్యేకించి ఎవరైతే అక్కడ స్పాట్ డెడ్ అయిపోతారో అటువంటి వాళ్ళ ప్రేతం ఏదైతే ఉంటుందో అది అక్కడే ఉండిపోతుంది, అక్కడే తిరుగుతుంది అని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. అంతేకాదు ఆ ప్రేతానికి ఏదైనా శాంతులు కానీ లేదంటే అక్కడ చేయవలసిన కొన్ని తంతులు చేస్తే గనక అక్కడ మరి ఇంకుండదు, లేకపోతే మటుకు ఆ ప్రాతం అక్కడే తిరుగుతుంది, అందరికీ కనిపిస్తుంది అని కూడా చెప్తూ ఉంటారండి. ఇదే జరిగింది ఈ విషయంలో కూడాను. ఇది జరిగి 20-25 years అయితే అవుతుంది. అప్పట్లో మన వైజాగ్ సిటీ చాలా ప్రశాంతంగా మొక్కలతోని గ్రీనరీగానైతే ఉండేది. అంతేకాదు సిటీ అవుట్స్కట్స్ ఏవైతే ఉంటాయో అంటే మెయిన్లీ చిన్నగంటాడ దాటిన దగ్గర నుంచి వడ్లపూడి వెళ్ళే దారిలోని బ్రిడ్జ్ అయితే ఉంటుంది కదండి, రైల్వే క్వార్టర్స్ అది ఉంటుంది. సో ఆ బ్రిడ్జ్ మీద చాలా యాక్సిడెంట్స్ అయితే అయ్యేవండి ఒకప్పుడు. అయితే అందులో ఒక యాక్సిడెంట్ గురించే ఈరోజు నేను మీతో చెప్పబోతున్నాను. యాక్సిడెంట్స్ అయిన తర్వాత ఆ ప్రాంతం ఎందుకు అక్కడ తిరుగుతుంది, ఇంకా మరికొంతమందికి యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. సో ఏంటంటే ఒక అతను
నైట్ టైము జర్నీ అయితే చేస్తున్నాడు. అది 9:30 ఆ టైం అనమాట. సో ఆ టైం అయ్యేసరికి ఏంటంటే కంప్లీట్గా అక్కడ ట్రాఫిక్ అనేది తగ్గిపోతుంది, లారీలు అనేవి ఎక్కువగా తిరుగుతాయి. నైట్ టైం మీ అందరికీ తెలిసిందే, మనకి ట్రాన్స్పోర్ట్ కంపెనీ లారీలు ఏవైతే ఉంటాయో అవి చాలా ఫాస్ట్గానైతే వెళ్తూ ఉంటాయి. ఈ సందర్భంలోనే ఏంటంటే తిను వెళ్తున్నాడు, తినకి ఆపోజిట్ రోడ్లోని ఎవరో అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ ఫంక్షన్కి వెళ్ళి రిటర్న్ అవుతున్నారండి ఇంటికి. వాళ్ళు రిటర్న్ అయ్యే సందర్భంలో జరిగిందనమాట ఈ యాక్సిడెంట్. బండి మీద వెళ్తున్నారు, వెనకాతల నుంచి లారీ వచ్చి చూసుకోకుండా, అంటే ఇతను సైడ్కి వెళ్ళడం జరిగింది, ఇతనిదే తప్పు, బండి మీద వెళ్తున్న అతనిదే. తను సైడ్కి వచ్చేటప్పటికి ఆ లారీ వచ్చి డాష్ ఇచ్చేసింది. ఇచ్చిన వెంటనే వెనక్ సైడ్ ఉండేది వాళ్ళ వైఫ్ కాబట్టి తనైతే కిందన పడిపోయింది, తలంతా కూడా పగిలిపోయిందండి. ఇంకా అతనే వెళ్ళి దూరంగానైతే పడిపోయాడు బండితో పాటుగాను. సో ఇమీడియట్గా అక్కడ ఏంటంటే స్పాట్ డెత్ అయిపోయింది వాళ్ళ వైఫ్. అండ్ తర్వాత అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు, కానీ అతను కూడా బతకలేదు. సో ఈ యాక్సిడెంట్ని కల్లారా మరొక రోడ్డు వైపు నుంచి వస్తున్న అతను అయితే చూశారు. అతనే కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూశారు, చాలా షాక్ అయ్యారు. అంబులెన్స్ పిలిచారు, అక్కడ చాలా రద్దీ అయితే అయిపోయింది. ఆ నైట్ టైంలో కూడాను అందరూ భయపడుతూనే దగ్గరికి వెళ్ళి చూసి వెళ్తున్నారు. మీ అందరికీ తెలిసిందే, యాక్సిడెంట్స్ అనేసరికి అందరూ మూగిపోతూ ఉంటారు. సో అలా అయితే జరిగింది. ఆ తర్వాత ఒక 1 వీక్ తర్వాత ఇతను ఏంటంటే అదే రోడ్ మీద ఆపోజిట్ సైడ్లో నుంచి వెళ్తున్న మనిషికి నైట్ టైం అయిపోయింది. అది కూడా కరెక్ట్గా ఆ రోజు 9:30కి ఎప్పుడైతే ఇతను క్రాస్ చేస్తున్నారో అదే టైంకి ఆ బ్రిడ్జిని అయితే క్రాస్ చేస్తున్నారంట. సో సడన్గా ఇతనికి ఏంటంటే ఆ ఇన్సిడెంట్ మనసులోకి వచ్చింది. ఎప్పుడైతే అలాంటి ఇన్సిడెంట్ మనకి గుర్తుకొస్తుందో ఇంకొంచెం భయం అయితే వేస్తుంది. అది కూడా నవంబర్ డిసెంబర్ నెలల్లోనైతే చలికి ఇంకా వణుకుతాం. సో అదే జరిగింది. అలా భయపడుతూనే తను కొంచెం ముందుకు వెళ్ళేసరికి అతనికి ఏంటంటే ఆపోజిట్ రోడ్లోని ఒక ఆమె నడుచుకుంటూ తిను వెళ్తున్న రోడ్లోకి అయితే వస్తుంది. అది కూడాను రోడ్డుకి అడ్డంగానైతే వచ్చి బండిని ఆపుతుంది. సో దగ్గరికి వెళ్ళేసరికి అతను షాక్ అనమాట. ఆ రోజు చనిపోయిన ఆవిడ ఎవరైతే ఉన్నారో అదే ఆవిడ మొహం ఇతనికి తెలుసు, క్లియర్గా చూశారు ఆ రోజు. సో అదే ఆవిడ చెయ్యి ఊపుతుంటే ఇంకా అతను ఆవిడ కాసే చూడకుండా ఫాస్ట్గానైతే వెళ్ళిపోవడం జరిగిందనమాట. వెళ్ళాడు కానీ ఆయన ఏంటంటే సడన్గా జడుచుకున్నాడు. ఇంకా మనసులోని దేవుని తలుచుకుంటూ తనకి ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ముందుకైతే వెళ్ళిపోతున్నాడు. బండి అదుపు తప్పుతుందేమో అని చెప్పి స్లో అయితే చేశాడు. స్లో చేస్తూ కొంచెం ముందుకైతే వెళ్ళాడు. ఇంకా వెనక్కి తిరిగి చూసే ఉద్దేశం కూడా అతనికి లేదు, ఎందుకంటే భయపడ్డాడు, చాలా భయపడ్డాడు. అయితే తను వెనకాల వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, సో తను వెనకాతల ఒక బండి వస్తుంది, ఇలాగే సింగిల్గానే వస్తున్నాడు ఇంకొక అతను కనిపించలేదు. సో ఇతను వచ్చేసిన తర్వాత వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ పేపర్లోని అదే బ్రిడ్జ్ పైన తిను వెనకాతలు వస్తున్న అతను యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. సో ఇలాంటివి జరుగుతాయండి. మరి ఇలాంటివి వినేటప్పుడు, రియల్ ఇన్సిడెంట్స్ని మనం వినేటప్పుడు మనకి అందులో ఉన్న ఫియర్ అనేది అర్థమవుతుందండి. ఫేక్గా కల్పించి చెప్పడం అనేది నాకైతే చేత కాదు. సో నేను చెప్తున్న వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి మీకు నచ్చుతున్నాయో లేదా అనేది నాకు తెలీదు. నాకు కామెంట్ సెక్షన్లోని కామెంట్ అయితే చేయండి. లేదు మాకు ఫేక్గానైనా అలాంటివే నచ్చుతాయి అని అంటే నేను కూడా కల్పించి అయితే చెప్తాను. అండ్ మన ఛానల్లోని మంచి మంచి బ్యూటీ టిప్స్తో పాటుగాను హర్రర్ ఇన్సిడెంట్స్, అవి కూడా రియల్ ఇన్సిడెంట్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మరి నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. రేపటి వీడియోతో